మరి రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, దేవతా సర్పాల శాపాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే 9 నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగాలి. ఆ 9 నాగదేవతల పేర్లు ఏంటంటే అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్త్రరాష్ట్ర, తక్షక, కాళీయ. ఈ 9 నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగండి. ఇలా పుట్టకు పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే కొంతమందికి రాశి పరంగా రాహుకేతు దోషాలు ఉంటాయి. కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు బాలేరు అంటారు. అలా రాశి పరంగా రాహుకేతువులు బాలేని వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు మాత్రం జంటనాగుల విగ్రహాల దగ్గరకు కూడా వెళ్ళండి. దేవాలయంలో పుట్ట పూజతో పాటు జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాలకు ఆవు పాలు పోయండి. ఆ తర్వాత నీళ్లతో కడగండి, పసుపు కుంకుమ వేయండి. పత్తి తీసుకుని ఆ పత్తిని ఒక వస్త్రంలా చేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. పత్తి తీసుకుని దాన్ని వస్త్రంలాగా మనం పూజల్లో చేస్తాం. ఆ పత్తి వస్త్రాన్ని జంటనాగులకు అలంకరణ